నటరత్న నందమూరి తారక రామారావు పేరిట సినిమా రంగంలో ప్రఖ్యాతిగాంచిన సినీ నటీనటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రధానోత్సవం జరగనుంది. ఆర్వి రమణమూర్తి ప్రారంభించిన కళావేదికతో పాటు రాఘవి మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29వ తేదీ హైదరాబాద్ దశపల్లాలో ఈ వేడుక జరగనుంది. కళ్యాణ్ రామ్ అమీగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్. ఆ తర్వాత నాగార్జున సరసన నా సామిరంగాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు అమ్మడి ఖాతాలో వరుసగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే మెగా మూవీ విశ్వంభరలో నటిస్తున్న ఈ కన్నడ కస్తూరి తమిళంలో సిద్ధార్థ్ మిస్ యూ చిత్రంలో నటిస్తోంది. తాజాగా కార్తీ సర్దార్ 2 సినిమాలోనూ ఆషికా రంగనాథ్ చోటు పొందింది. ఈ సినిమా మొదటి భాగంలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది. ఓ ప్రముఖ నటుడు ఇందులో ప్రతినాయకుడిగా నటించబోతున్నాడట. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించబోతున్న సర్దార్ 2 షూటింగ్ కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాల్లో జరగబోతోంది. అల్లు శిరీష్ కెప్టెన్గా నటిస్తున్న సినిమా బడ్డీ. సహజంగా కళ్ల ముందు కనిపించే అన్యాయాలను మనుషులు ఎదిరిస్తుంటారు. కానీ టెడ్డీ బేర్ ఎదిరించడం ఎక్కడైనా చూశారా అంటూ సాయి కుమార్ వాయిస్తో బడ్డీ ట్రైలర్ మొదలైంది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ డైలాగ్తో పాటు ట్రైలర్ ఎండింగ్లో తన కెరీర్ను దృష్టిలో పెట్టుకునే అల్లు శిరీష్ డైలాగ్ రాయించుకున్నట్లుగా అనిపిస్తుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. టీంతో పాటు పలువురు ఈ వేడుకకు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇండియన్ 2 చిత్రం జూలై 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు మేకర్స్. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చెన్నై నుండి చిత్ర బృందం ముంబైకి వెళ్లి మూవీ విశేషాలను తెలియజేసింది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారని శంకర్ అప్రిషియేట్ చేశారు. అలానే సేనాపతి పాత్ర పోషించిన కమల్ హాసన్ ఇందులో రకరకాల గెటప్స్లో కనిపించబోతున్నారట.